సంవత్సరాలు అయిందండి. అక్కడ స్థలంలోనే ఆక్రమించుకొని ఉన్నాం. షెడ్ కట్టుకున్నాం. షెడ్ కట్టుకుంటే చిన్నపిల్లలు కలవల పిల్లలు, 2 పిల్లలు కలవల పిల్లలు, సంవత్సరంన్నర పిల్లలు, 3వ సంవత్సరం పాప, పెద్ద పాప, 3 పిల్లల్ని ఉయ్యాల్లో వేసుకొని ఊపుకొని అక్కడే వండుకొని తినేవారిని వచ్చి విఆర్ఓ గారు 4 సార్లు సాయంకాలం 5 గంటలు చేసి వచ్చి జైసిప్పిని తీసుకొని వచ్చి పాకని పడదోసి 2 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ఏమో ఎంపీటీసీ గారికి మేము విఆర్ఓ గారికి ₹1,00,000 లంచం ఇచ్చామని ఎంపీటీసీ గారు విఆర్ఓ గారిని అడిగారంట. విఆర్ గారు మాకు చెప్పారు, మా ఉద్యోగాలు పోవలేటం, మీరు చెడ్డ తీరా మళ్ళీ జైసి పట్టుకొని వస్తే అతన్ని కాలు చేతులు ఒట్టుకొని బాబు తండ్రి అని అతని కాలు మీద కూడా పడినా సరే రెస్పాన్సిబుల్ లేదు. తర్వాత మా ఊర్లోని డివిఆర్ గారిని కాలు చేతులు ఒట్టుకొని బాబు తండ్రి అని అతని కాలు మీద కూడా పడి బతిమాలం. నేను మా తోటకాలు మా ఆయన గారు వెళ్ళి అతన్ని బతిమాలే సరే దానికి రెస్పాన్సిబుల్ లేదు. చెడ్డ తీసేయాలని తీసేశారు. వాళ్ళు కాలు చేతులు కూడా పట్టుకున్నాం. డిబిఆర్ గారు కాలు దగ్గరికి కూడా వెళ్ళి అతను బతిమాలం, అతను రెస్పాన్సిబుల్ లేదు. విఆర్ఓ గారు అయితే సాయంకాలం చేసి 10 మందిని తీసుకొని రావడం, మీరు తీస్తారా తీరని మా మీద వచ్చి పడిపోవడం, జైసీపీ నొట్టుకొచ్చి గుద్దించడమే. పాక కట్టుకున్నాం అండి. ఫస్ట్ పాక కట్టుకున్నాం. పాకలో నుండి వారిని ఆవులు కట్టుకుండే వారిని గడ్డిమేట్లు ఇక్కడ వేసుకున్నాం. ఆ పాకని తీసుకెళ్ళి కొండ చివరికి పెడిశారు తోసి. కనువు నేరం అందులో ఏమున్నాయి, ఏటున్నాయి, పసుపులు ఉన్నాయి అని కూడా చూడకుండా శుభ్రం పుల్లు తాగేసి వచ్చి ఆ 10 మందిని విఆర్ఓ గారు కలిపి వచ్చి మొత్తం తోస్తారు కొండమేనకి. అది అయిపోయింది. సరే షెడ్ తుఫాను వచ్చి కారేస్తుందని షెడ్ వేసుకున్నాం. షెడ్ వేసుకుంటే ఆ షెడ్లోకి వచ్చి సరే ఒక 4 వచ్చి మొత్తం జైసీప్తో కలిపి తంబాలు కొట్టుకొని ఏలబడినా సరే మీరు పోతే పండి మాకు సంబంధం లేదు అనేసి తోస్తారంతే. ఇది మీరు న్యాయం కల్పిస్తారని నేను కోరుతున్నాను. పార్టీకి సంబంధించిన వాళ్ళవేనండి. మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేసాము. మా పిల్లల సాక్షిగా ఫ్యాన్కే మేము ఓటేసాము. కాకపోతే మేము ప్రెసిడెంట్ గారు వెనకాల తిరిగామనేసి మా మీద కక్ష చూపించారు. మేము ప్రెసిడెంట్ గారు వెనకాల తిరిగి ప్రెసిడెంట్ గారికి ఓట్లు వేసామని మా మీద కక్ష చూపించి షెడ్ తీయించారు. కక్ష చూపించారు అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. కావాలని కక్ష చేశారు. కావాలనే మా మేనకైతే మేము ఎవరు చేశారనేది మాకు తెలియదు. విఆర్ఓ గారే వచ్చారు. ఇటుపక్క వైఎస్ఆర్ అటుపక్క వైఎస్ఆర్నండి. కాదు మేము ప్రెసిడెంట్ కాసి తిరిగాం. పబ్లికంగా ప్రెసిడెంట్ కాసే తిరిగాము. ప్రెసిడెంట్ కాసి తిరగడం వల్ల మా మీద కక్ష చూపించారు. వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రెసిడెంట్ గారు. ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేసాము. విఆర్ఓ గారు వచ్చి తీయించారు. ఎక్కడికైతే నాయకులు ఎవరు రాలేదు. విఆర్ఓ గారే వచ్చారు. విఆర్ఓ గారే వచ్చి 10 మందిని తీసుకొని వచ్చేవారు. విఆర్ఓ గారు నోటీస్ అది ఏమీ ఇవ్వలేదండి. నోటీస్ ఇవ్వండి అని మేము అడిగాం. నోటీస్ లేదు. తీసేయాలని సాయంకాలం చేసి వచ్చేవారండి. 5 గంటలు చేసి ఆ 10 మందికి మందు పెట్టి తీసుకొచ్చేవారండి. ఇంకా అనువు నేరం అడిగేవారు కాదని మా మేము పడిపోయేవారు అంతే. పాక అయితే అనువు నేరం అడగకుండా పాకలో సొమ్ములు కూడా ఉన్నాయండి. కలిపి తోస్తారంతే. ఆ జైసిప్ తోటి తోసి కొండమైన తోసి వదిలేశారు. షెడ్ను అయితే షెడ్ను ఒట్టుకొని పిల్లల్ని వియ్యాల్లో వేసుకొని ఊపుకుండేవారు అండి. ఆ పిల్లల మొహం కూడా చూడకుండా నైట్ అయ్యాన్ని వచ్చేవారండి. నైట్ అయ్యాన్ని వచ్చి దౌర్జన్యంగా తోసారండి. కట్టుకున్నది తోసినారు అంతే. మరి ఆవులు ఎక్కడ కట్టుకోవాలంటే అమ్మేసుకొని దొంగతనం చేసుకుని బతకండి అన్నాడు. ధర్మశ్రీ మరి ఇంకేం చెప్తాడు? అతని మీద కదా అంతా మా బాధ్యత అంతా అతని మీద ఉన్నది. మాకు కరెక్ట్గా చెప్తారనేసి నేను రాను కూడా అన్నాడు. అదే అలాగంటే ఏది ఇక్కడ చెప్పిన వాళ్ళు మాటలు ఎంతడు కానీ ఆయన ఏది కలుపుకొని వెళ్ళడం ఆయన చేత కాదు. ఎమ్మెల్యే అయినే కదండి. 3 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ఏడండి. వాళ్ళ తమ్ముడిద్దరు ఎమ్మెల్యేలే, ఆయన ఎమ్మెల్యే. అక్కడ అయినా అడిగినాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2 ఎమ్మెల్యేలు వచ్చినారు. నువ్వు ఒకడో నువ్వు నిద్ర అని అడిగినాడు. ఉరుముచ్చలరా అన్నాడు బహిరంగ సభలో మీటింగ్లోను, కోటపాటు మీటింగ్లోను. 3 ఎమ్మెల్యేలు మీరు ఒకడే వచ్చిన నిద్ర ఏమన్నారా అని కొత్తగా చెప్తున్నాను. వచ్చి ఎప్పుడో తెలిసిందండి. ఇవాళ కొత్త కాదు. ఇక్కడ ఇంకొక నోటెడ్ అయిపోయింది. ఇంకా మీకు తెలిసింది పాపాల జయదేవ్ ఆధారం శ్రీని పాపాల జయదేవ్ అంటే ఏదైనా డబ్బు తెచ్చి గోవాడ సుకరపేట మల్లాడి తినేయండి అనేసి నన్ను 2 రోజులు ఆ పొడుగుని దండ వేసినాడండి. 2 రోజులు ఆ దండలో కూర్చుని నన్ను పొద్దున్న రాత్రి మీరు 3వ రోజు ముందు పోయిన వాళ్ళు తమ్ములే పోతాను అనేసి ఆడికి కొంత వరసిత్తడికి ఆ చెంట అనేది ధర్నా అనేదండి. మొన్న నేను తిరిగి వచ్చి నేను
చెడ్డ తొలగించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే పేదలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందులో చిన్నపిల్లలు నివాసం అంతా ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ ఎంఆర్ఓ గారికి గుర్రలేదా? ఎంఆర్ఓ గారు ఒక మెజిస్ట్రేట్ కదా, ముందు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా. ఒక స్థలం ఉందంటే తొలగించాలంటే నోటీస్ ఇవ్వాలా. కనీసం నోటీస్ ఇవ్వకుండా పొగలు తీసుకొచ్చి దౌర్జన్యంగా తొలగించడం అనేది రెవెన్యూ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి బాధ్యత ఎవరు వహించాలంటే ఎవరైతే ప్రభుత్వం ఉన్నదో, ప్రభుత్వ పెద్దలు ఉన్నారో, ప్రభుత్వం ఎవరు రీడ్ చేస్తున్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే జడ్పీటీసీ గారు కానీ, లేదంటే ఎంపీపీ గారు కానీ, స్థానిక సర్పంచ్ గారు కానీ వాళ్ళు బాధ్యత వహించాలా. ఎందుకు వహించాలంటే ఈ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో మేమందరికీ కూడా పేదలకు సలహాలు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. అదేవిధంగా చేస్తే ఈరోజు అధికారులు ఏదైతే ఆ ప్రభుత్వం రీడ్ చేస్తుందో ఆ అధికారులు ఈరోజు పేదలు తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అందరికీ పేదల సంక్షేమ పథకాలు చేశాను, పేదలకి పెద్దలకి ఈరోజు పోటీ జరుగుతుందని ఒక పక్క ముఖ్యమంత్రి గారే ప్రతి బహిరంగ సభలో కూడా బహిరంగ చెప్తున్నారు. కానీ ఈరోజు స్థానికంగా చూసినట్టయితే స్థానిక నాయకులు కానీ స్థానికంగా అధికారులు కానీ చూసినట్టయితే ఆ పెద్దలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, పేదలు తొలగిస్తూ ఉన్నారు. అందుకని మేము చెప్తున్నాం ఇది దాదాపు ఏంటంటే గొర్రెల మేకలు అనేది ఈ వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఆపుతారు, ఆసినప్పుడు వెళ్ళిపోతాయి. దానికి ఏమి ప్రత్యేకించి ఏమి ఉండవు. మ్యాప్ కూడా అనేది జీవో కూడా ఇచ్చింది గవర్నమెంట్ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 63 జీవో ఇచ్చారు. అంతకుముందు 559, 10, 16 అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా జీవోలు ఇచ్చాయి. ఆ జీవోల ప్రకారంగా 5 ఎకరాల నుంచి 25 ఎకరాల స్థలాలు ఇవ్వాలి. ఆ స్థలాల్లో గొర్రెల మేకలు వెళ్తే మేపుకుంటారు. వర్షం వచ్చినప్పుడు ఎక్కడైతే కొండ కిందనే ఒక దెబ్బలా ఉంటే దెబ్బలు ఆపుకుంటారు. అదేవిధంగా అక్కడ పాకలు కూడా ఉండి వేసుకుంటారు. కానీ దాన్ని ఈరోజు తొలగించడం అనేది చాలా దుర్మార్గం. ఎవరంటే ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా వీఆర్ఓ ప్రత్యేకించి వచ్చి దగ్గర చేయాల్సిన అవసరం లేదు. చేయాలంటే నోటీస్ ఇవ్వాలి కదా, తహసీల్దార్ గారు చేయాలంటే నోటీస్ ఇవ్వాలి కదా, ఖచ్చితంగా చేయాలి. దాని మీద స్థానిక నాయకులు కూడా స్పందించి గొర్రెల మేకల బొమ్మలు అండగా ఉంటారా లేదా వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారా నాయకులు తెలుసుకోవాలి. అదేవిధంగా మేము తహసీల్దార్ని కానీ, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కూడా దృష్టి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేసే వరకు మాత్రం వదిలేది లేదు. ఇక్కడ మాత్రం స్థలాలకు ఇడిచిపెట్టేది లేదు. ప్రాణాలైనా ఇస్తారు తప్ప ఇక్కడ స్థలాలు ఖాళీ చేసేది లేదు. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దీని జోలికి వచ్చినట్టయితే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో అధికారులు కానీ ఏ నాయకులైనా దాని మీద హామీ ఇస్తే తప్ప ఊర్లో కానీ మా దగ్గర కానీ వస్తే మాత్రం ఊరుకునేది లేదు. యాదవ హక్కుల పోరాట సమితి అనకాపల్లి జిల్లా యువజన అధ్యక్షుడిని. నా పేరు దేవరాపారావు. ఈరోజు నిన్న ఈ సమస్య అయితే నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ సోడవరం, అనకాపల్లి జిల్లా సోడవరం మండలం నరసాపురం గ్రామంలో మా యాదవ సహోదరులందరూ కూడా నిన్న నాకు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగని ఆ సందర్భంగా చూస్తే ఆ మొల్లు దేవుడు అనే పర్సన్ ఎవరో కాదు, మళ్ళీ చుట్టా చూస్తే మా చుట్టాల్లో కూడా అన్నమాట. అలాంటి తెరమని చూస్తే వాళ్ళు తీయడానికి ఎలాగ బాధ అనిపించిందో తెలియదు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ పూర్ ఫ్యామిలీలు ఉంటున్నారు, యాదవాస్ ఉన్నారు, సమ్ములు, గొర్రెలు, మేకలు మేపుకున్నారన్నమాట. వాళ్ళకి ఇవాళ వైఎస్ఆర్ గవర్నమెంట్లోని ఎంతో అండదండగా ఉండి బీసీ, ఎస్సీ, మైనార్టీలందరికీ ఎంతో సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అన్నమాట. మరి పైకి ఇది ఏం జరుగుతుందో తెలియదు. కానీ లోకల్లో చూస్తే కనుక వీళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని నేను తెలియజేసుకుంటున్నాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.